యుఎస్ఏలో భారతీయులకు అండగా ఉంటామని లాయర్ సాయి మిత్రారెడ్డి తెలిపారు. కడప జిల్లా పెద్ద కారంపల్లెకు చెందిన సాయి మిత్రారెడ్డి స్వగ్రామంలో పర్యటించారు. అమెరికాకు వచ్చేవారు ఇమిగ్రేషన్ రూల్స్ అన్నీ తెలుసుకోవాలని సూచించారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో ప్రతి వారం కొత్త రూల్స్ వస్తున్నాయని చెప్పారు. భారతీయులకు తాను అవగాహన కల్పిస్తున్నారన్నారు. తన తండ్రి కేకే రెడ్డి స్ఫూర్తితో ఈ తరహా సేవా కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. మెయిన్లీ మన ఇండియన్స్, మన తెలుగు వాళ్ళు జాబ్స్ చేసే వాళ్ళు ఆ వీసా మీద వస్తారు. ఆ వీసాకి చాలా స్ట్రిక్ట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఇన్ని అవర్స్ పని చేయాలి, ఒకే ఒక జాబ్ చేయాలి, ఈ జాబ్ కూడా ఇలాంటి జాబే చేయాలి, వాళ్ళు ఏం చదువుకున్నారో ఆ చదువుకి తగినట్టే సంబంధించిన జాబ్ చేయాలి. అది కాకుండా వేరే బయట జాబ్లు 2-3 జాబ్లు చేస్తే వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది. వీసా రివోక్ చేస్తుంది, లైక్ గవర్నమెంట్ వీసా రివోక్ చేస్తుంది. లేకపోతే వాళ్ళు ఇంకా వీసా అయిపోయి వాళ్ళు వేరే ఏదన్నా మళ్ళీ చదువుకోవడం అలాంటిది ఏదన్నా చేయాలి. ఇప్పుడు టూరిస్ట్ వీసా మీద వచ్చే వాళ్ళకి మేము ఇప్పుడు చాలా రిజెక్షన్స్ చూస్తున్నాము. ఈ కొత్త అడ్మినిస్ట్రేషన్, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లో టూరిస్ట్ వీసా కింద వచ్చే వాళ్ళకి కూడా చాలా మంది రిజెక్ట్ చేస్తున్నారు. టూరిస్ట్ వీసా మీద మీరు జస్ట్ విజిట్ చేయడానికి, యుఎస్ ని విజిట్ చేయడానికి రావాలంటే మీరు మెయిన్ గా ఫ్యూ థింగ్స్ చూపించాలి. ఒకటి, మీకు యుఎస్ కి వచ్చిన తర్వాత అక్కడ అన్ని ఖర్చులు పెట్టడానికి, తిరిగి చూడడానికి మీకు ఎనఫ్ మనీ ఉందా, అది మీ బ్యాంక్ లో చూపించాలి. అది కాకుండా మీరు తిరిగి ఇండియాకి వచ్చేస్తారు, అక్కడే ఉండిపోరు అనేది కూడా ప్రూఫ్ చూపించాలి. ఇండియాలో మీకు ఇల్లు ఉంది, మీకు ఫ్యామిలీ ఉన్నారు, జాబ్ ఉంది అనేసి అవి స్ట్రాంగ్ టైజ్ అంటారు. మీ హోమ్ కంట్రీకి స్ట్రాంగ్ టైజ్ ఉన్నాయా లేదా అని గవర్నమెంట్ చూస్తుంది. ఇవన్నీ మీరు చూపి లేకపోతే ఇప్పుడు ఆ వీసా, టూరిస్ట్ వీసాస్ కూడా రిజెక్ట్ అవుతాయి.